కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్జీ. అదానీ సంస్థతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్. మోడీ విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నదంటూ ప్రకటన చేయాలి. సిపిఎం నేత కుమార్. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 76వ వార్డులోని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హౌసింగ్ బోర్డు పార్కులోని వాటర్ పైప్ లైన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీలోని స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ ప్రోత్సాహంతో జీవీఎంసీ నిధులతోని 2014లో 10 కోట్లతో ఈ పార్కును ప్రారంభించామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్కు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని అన్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్లతోని వాటర్ పైప్ లైన్ ఏర్పాటుకు ఈరోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ పార్కులోని క్రీడాకారులకు పలు సదుపాయాలు కల్పించామని తెలిపారు. అలాగే పిల్లలకు కూడా అన్ని ఆట వస్తువులు ఏర్పాట్లు చేశామని అన్నారు. కాలనీ వాసులందరూ అసోసియేషన్ గా ఏర్పడి ఈ పార్కును పచ్చదనంతో ఉండేలాగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని బీసెటి అప్పారావు, తాటికొండ సుదర్శన్, కట్ట బాలకృష్ణ, జీలకర్ర రవణ, మామిడి మురళి, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే స్కేటింగ్ చేయడానికి కూడా ఒక ప్రాంగణం పెట్టారు. రేపు బాక్స్ టైప్ క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేయడం, అంటే క్రీడలు ప్రోత్సహిస్తూ వాకింగ్ ట్రాక్ ఉంటూ పిల్లలకి ఆట వస్తువులు కూడా పెట్టడం జరిగింది. ఇది మల్టీపర్పస్ పార్క్ లాగా అన్నిటికీ వినియోగించుకునే విధంగా ఇది సుమారు 10 కోట్లు పెట్టి జీవీఎంసీ వారు మా సోదరుడు ఒక ప్రయత్నంతో స్థానిక కార్పొరేటర్ గంధం సింగ్ గారి ప్రయత్నంతో ఇక్కడికి వచ్చింది. దీంట్లో అందుకే ఇక్కడ ఈ సందర్భం కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీరు ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి దీన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకొని పూర్తి స్థాయి మెయింటెనెన్స్ చేసేటట్టుగా, మంచిగా మెయింటైన్ చేసేటట్టుగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో మనం ముందే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి జనసేన, బీజేపీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, మా వార్డ్ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి, డిపార్ట్మెంట్కి కూడా, ఏఈ గారికి, డి గారికి అందరికీ కూడా, ఈ గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 10 కోట్లు పెట్టి ఇక్కడ పార్క్ నిర్మాణం చేపట్టడం జరిగిందండి. ఇది 2014-19 మధ్యన దీనికి సుమారు అప్పుడు 2 కోట్లు పెట్టి దీనికి శంకుస్థాపన చేసి మేము మా ప్రభుత్వం అప్పుడు దిగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గత 5 సంవత్సరాలకు ఎటువంటి అభివృద్ధి లేదు. మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పార్క్ పనులు ఎన్హాన్స్ చేసి, ఎందుకంటే దీనికి మంచిగా ఆహ్లాదంగా ఉండడం కోసం పచ్చదనాన్ని పెంచి దానికి వాటర్ కావాలి కనుక 2 కోట్లు పెట్టి వాటర్ ప్లాంట్ని, వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ కింద మనం సీలోకి విడిచిపెట్టేస్తున్నామో ఆ వాటర్ని ఇక్కడ తీసుకొచ్చి దానికి 2 కోట్లు వెచ్చించి రేపు పార్క్ నిర్మాణం కోసం, పార్క్ మెయింటెనెన్స్ కోసం, గ్రీనరీ మెయింటెనెన్స్ కోసం ఆ వాటర్ వినియోగించడానికి మరి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత దీనికి ఇప్పుడు ధైర్యంగా మనం మొక్కలు వేసుకోవచ్చు. సో దీనికి మరో 8 కోట్లు వెచ్చించి పూర్తి స్థాయి పార్క్ నిర్మాణానికి వెళ్తున్నామండి. ఇందులో యాంఫీ థియేటర్ బిల్లు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్నా శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన స్వహస్తాలతో ఈరోజు సుమారుగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి కేబీఆర్ నుంచి హౌసింగ్ బోర్డు పార్క్ ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు పార్క్ పెట్టాలని చెప్పేసి అధికారులు నిర్ణయం జరిగింది. దానికి వాటర్ సప్లై, ఎందుకంటే సుమారుగా ఈ 20,000 నుంచి 30,000 లీటర్లు పర్ డే ఈ గార్డెన్కి తడపడానికి అవసరం ఉంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ వాడదామని చెప్పేసి అధికారులు కొంతమంది నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ కాదని చెప్పేస్తే వేస్ట్ వాటర్ ఏదైతే సీలోకి పోతుందో దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ఈ పార్క్కి పంపించాలని ఒక ఆలోచనతో 2 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి ఈ పార్క్కి వాటర్ తీసుకురావడం జరిగింది. సుమారుగా 10 కోట్ల రూపాయలు ఈ పార్క్ ఖర్చు అవుతుంది. అన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉంటప్పుడు 2 కోట్లు ఖర్చు పెట్టి ఈ పార్క్ నిర్మాణం చేయాలని చెప్పేసి అప్పుడు నిధులు మంజూరు చేయడం, శంకుస్థాపన చేసిన తర్వాత 10% వర్క్ అయిన తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అమౌంట్ ఆ జీవీఎంసీ అవసరాలకు వాడేసుకున్నారు. దాన్ని మళ్ళీ కౌన్సిల్ మళ్ళీ ప్రస్తావన చేయగలిగితే
మళ్ళీ ఓ 10 కోట్ల రూపాయల వరకు ఇక్కడ నిధులు మంజూరు చేసి జరిగింది. దాని భాగంగా ఈరోజు దగ్గర 60-70% వర్క్ అయిపోయింది. ఒక 30% ఏదైతే గ్యానరీ ఉందో అది వాటర్ లేపడం లేట్ అయింది. అది కూడా ఒక నెలాఖరు పూర్తి చేసి డిసెంబర్ మంత్ ఎండింగ్ కానీ లేదంటే జనవరి ఫస్ట్ వీక్లో పార్క్ ఓపెన్ చేయాలని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. దాని భాగంగా ఇది చేయాలని చెప్పేసి నేను అదేవిధంగా ఉన్న కమిటీ వాళ్ళు కానీ అసోసియేషన్ వారు కానీ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రెజర్ పెట్టించాం, ఎట్టి పరిస్థితులు త్వరగా చేయించమని చెప్పేసి. పార్కు చేయగలిగితే చుట్టుపక్కల విశాఖపట్నంలో ఇంత విశాలమైన ప్రదేశం అక్కడ లేదు. సుమారుగా 5.5 ఎకరాల్లో పార్క్ నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాన్ని సుందరవనం తయారు చేస్తే చుట్టుపక్కల ఉన్న ఏదైతే రెసిడెన్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా విధి విధానాలు మారుతాయి. ఎందుకంటే పిల్లలు సాయంత్రం ఎట్టి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఏదో పిల్లలకి ఏదో ఆట వస్తువులు కల్పించాలని చెప్పేసి అన్ని విధాలుగా అందరికీ అనుభవం విధంగా పార్క్ నిర్మాణం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అన్న మన పల్లా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కార్యకర్తలకి ఇటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఆ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదే అధికారులు కూడా రిపోర్ట్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర నేర అన్వేషణ సంస్థ విశాఖలో శనివారం ఓ సదస్సు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్త సదస్సుల నిర్వహణలో భాగంగా విశాఖ ప్రాంతీయ అధికారుల ఆధ్వర్యంలో ఏయూ కన్వెన్షన్ హాల్లో ఈ సదస్సు నిర్వహించబడింది. ఎస్సీ ఎస్టీ చట్టాలతో పాటు POA 1989 చట్టాలపై అవగాహన కల్పించే లక్ష్యంతోనే ఏపీ సిఐడి విభాగం చీఫ్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆదేశాల మేరకు ప్రాంతీయ విభాగాలు ఈ సదస్సుని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరవ్రత బాగ్జీ ఈ సదస్సును ప్రారంభిస్తూ చట్టాలపైన అందరికీ అవగాహన కల్పించారు. భారతదేశంలో ఏ చట్టం చేసినా అది రైల్వే సిస్టమ్ 50% పెంచకూడదు, కోట్లు కొట్టేసాయి. నెక్స్ట్ ఇంకో ఏదైనా అబోవ్ కాన్స్టిట్యూషనా లేకపోతే ఏదైనా వాళ్ళ నాలెడ్జ్ మనం వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి టీచింగ్ వింటారు. కాబట్టి ఒక్క పాయింట్ అయినా ఎమర్జెన్సీ రావాలలో అది నేర్పండి, 4 పాయింట్లు చెప్పండి. మనకు తెలిసినది చెప్తే అలా అర్థం చేస్తారు. స్టేజ్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, మరి మీకు ఈ యాక్ట్ మీద సెంట్రల్ సిటిజన్స్గా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏడీజీ సిఐడి సార్కి అభినందనలు తెలియజేస్తున్నా. ఇటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన టాపిక్ మీద స్టేట్ లెవెల్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. ఇటువంటి వర్క్షాప్స్ ఇంకా మనం ఏర్పాటు చేయగలిగితే ప్రజలందరికీ రైట్స్, ఎస్టీలకు హక్కులు ఏమేమి ఉన్నాయో, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు ఎటువంటి హక్కులు ఉన్నాయో దాని మీద అవగాహన మనం కల్పించగలిగితే మన సమాజంలో ఉన్న ఇన్ఈక్వాలిటీ తగ్గిపోతుందని నేను భావిస్తున్నా. వాట్ ద మైండ్ డజంట్ నో ద ఐస్ డోంట్ సీ. మనకు మన హక్కు గురించి నాలెడ్జ్ లేకపోతే మనం ఆ హక్కును కాపాడడానికి పోరాటం ఎలా చేస్తాం? అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హక్కుల గురించి మనకు పూర్తిగా అవగాహన రావాలి. ఇప్పుడు మన అందరికీ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ గురించి తెలుసు, కానీ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ గురించి ఎంతమందికి తెలుసు? ట్రైబల్ రైట్స్ కాపాడడానికి ROFR ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఒకటి 2006 సంవత్సరంలో వచ్చింది. ఆ యాక్ట్ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్. ఆ యాక్ట్ గురించి ఎంతమంది ట్రైబల్స్కి తెలుసు? మన అందరికీ తెలుసు, చాలా చోట్ల ట్రైబల్ ల్యాండ్స్ నాన్ ట్రైబల్స్ వచ్చి ఆక్రమిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు ట్రైబల్స్ అడవిలో
హాయిగా జీవిస్తుంటే కొన్ని చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా కుమ్మకై ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళనీయకుండా చూస్తున్నారండి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫారెస్ట్ బతకాలి, ట్రైబల్స్ కూడా బతకాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలి, బతకాలి. గాజువాక సింహగిరి కాలనీ సాయిరాం నగర్లో కాలువల నుంచి పైప్ లైన్ వెళ్లడం, పైప్ లైన్ లీక్ అవడంతో అందులోకి మురికి నీరు వెళ్లడం వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో స్పందించకపోవడమే అస్తవ్యస్తకు గురయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 26 మంది ఈ వ్యాధికి వచ్చిందని, అందరూ క్షేమంగా ఉన్నారని, ఇద్దరు అగ్రపూడి గవర్నమెంట్ హాస్పిటల్, ఒకరు ఆర్కే హాస్పిటల్, 10 సంవత్సరాల పాప కిమ్స్ ఐకాన్లోని వైద్యం పొందుతున్నారని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, వాటర్ పైపులు మరమ్మతులు భాగంగా ఈ జాయింట్ వద్ద పైపు పగలడంతో అక్కడే ఉన్న డ్రైనేజీలో కొంత వాటర్ కలవడంతో ఇది సంభవించిందని, సకాలంలో అధికారులు స్పందించి చర్యలు చేపట్టారని, 67వ వార్డులోని మెడికల్ క్యాంపు కూడా పెట్టామని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అక్కడ చికిత్స పొందాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. మరి నిన్న గాజువాక 67వ వార్డులో డయేరియాకు లోనయ్యి సుమారు కొంతమంది అస్వస్థతకు గురయ్యారండి. అందులో ఒకరు స్టీల్ ప్లేట్ హాస్పిటల్కి, ఒకరు కిమ్స్ హాస్పిటల్కి, అలాగే కొంతమందిని ఇద్దరిని మనం అగ్నిపూడి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. అయితే అక్కడ ఏదైతే కొంచెం వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ దగ్గర పైపు పగిలి ఆ డ్రైన్ వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఆ డ్రైన్కి ఈ పైప్ లైన్ క్రాసింగ్ పాయింట్ దగ్గర కొంచెం అక్కడ పైపు వీళ్ళు డ్రైన్ వేస్తున్నప్పుడు పగిలి నీరు వెళ్ళిపోయినటువంటిది వీళ్ళు గమనించలేదు. సో వెంటనే ఇలాగా బాగోలేదనేసరికి మొత్తం జీవీఎంసీ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసి, హెల్త్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసి అందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ భవిష్యత్తులో ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాను. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 2029 కోట్ల రూపాయల భారీ ముడుపులు అధికార ప్రతిపక్ష నేత పార్టీలకు ముట్ట చెప్పినట్లుగా అమెరికా తూర్పు న్యూయార్క్ జిల్లా కోర్టు తెలియజేస్తుంది. ఆదానికి ప్రజల సంపదను దోచిపెట్టేందుకు ఈ భారీ అవినీతి చోటు చేసుకున్నట్లుగా స్పష్టమవుతుందని అన్నారు. భారీ ముడుపులు చెల్లించిన ఆదానితో పాటు ముడుపులు తీసుకున్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని, ఏపీ ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలోని జగ్గునాయుడు పాల్గొని మాట్లాడారు. బయటకు వచ్చింది. సౌర విద్యుత్తు కాంట్రాక్ట్లో అదానీ కంపెనీ ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ముఖ్య రాజకీయవేత్తలకి 2029 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించిందని చెప్పని అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు బయటపెట్టారు. తక్షణమే అదానీని, ఆయనతో పాటు ఇతరులు కూడా అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అదానీ కంపెనీ కూర్చున్నటువంటి అన్ని ఒప్పందం తక్షణమే రద్దు చేయాలి. గంగవరం పోర్ట్ని స్వాధీనం చేసుకుని స్టీల్ ప్లాంట్కి అప్పచెప్పాలి. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ఆస్తులు అదానీ కంపెనీ కట్టబెట్టి ప్రపంచంలో కోటేశ్వరులు చేసే శతకోటేశ్వరులు చేసే కార్యక్రమానికి కేంద్రం మోడీ ప్రభుత్వం ఒడిగట్టింది.
ప్రజల భారాలు వేస్తూ ఉంది. ఆ విధంగా విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. కాబట్టి ప్రజల ఆస్తులు లూటీ చేసే కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు గారు అదాన్ని అరెస్ట్ చేయకుండా, ఆస్తులు ప్రజలకు ఆస్తులు తిరిగి కట్టబెట్టకుండా, తిరిగి వాపసు చేయకుండా చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలం ఉద్యమం తప్పుతుందని చెప్పి మీతో హెచ్చరిస్తున్నాం. భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ 29వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వస్తున్నట్లుగా తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని, దాన్ని శైలిలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పీ కుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రకటన చేయకపోతే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి తీరని ద్రోహం చేసినట్లేనని అన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రదర్శన సభలో నిర్వహించాలని అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు అనేది ఇవ్వడం జరిగింది. వాటిని జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం జరిగింది. రేపు 24వ తారీఖు నాడు పబ్లిక్ సెక్టర్ ఉద్యోగస్తులందరూ కూడా గాజువాకలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 26వ తారీఖు నాడు దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ వరకు భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున విశాఖపట్నం కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోడీ తన బలం లేకపోయినా సరే ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చూస్తున్నారు. మనం చూసాం, నిన్ననే గౌతమ్ అదానీ నరేంద్ర మోడీ తాలూకా ఆప్త బంధువు, నరేంద్ర మోడీ తాలూకా ఆత్మ, ఆయన మీద ఎంత అవినీతి ఆరోపణలు వచ్చాయో మనం గమనించాం. కాబట్టి గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదానీతో ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 29వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని చెప్పారు. ఈ పర్యటనలో ఆయనకి ఏమాత్రం తెలుగు ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నా ఈ పర్యటనలో మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోము అని ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రకటన చేయకపోతే మాత్రం విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన తీవ్ర ద్రోహం చేసిన వాడు అవుతాడని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, విఓఏ, మధ్యాహ్నం భోజనం పథకం లాంటి కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరినీ రెగ్యులేట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, ఇటువంటి డిమాండ్లతోటి ఈ కార్మిక ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. కాబట్టి 50 మంది ప్రజానీకం, కార్మికులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమానికి మహారాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారు. మహారాష్ట్రలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. 280 అసెంబ్లీ స్థానాలకు గాను 220 సీట్లకు పైగానే గెలుచుకుంటున్నాం. జార్ఖండ్ రాష్ట్రంలో కొంత వెనకబడి ఉన్నాం. ఫలితాలు పూర్తిగా రావాల్సి ఉంది. విభజించు పాలించు నినాదంతో దేశంలోని ఇండియా కూటమి పనిచేస్తుంది. అదానీ అవినీతి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనూ కూడా జరిగింది. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మహారాష్ట్ర మరియు జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యం. మహారాష్ట్రలో చూసినట్లయితే ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గమనించాలి. 288 సీట్లు ఉన్నట్లయితే అక్కడ దగ్గర 220 సీట్ల పైచిలుకు ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని చూసినట్లయితే 125 స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఆధిక్యంలో ఉంది. అంటే ఇంకా ఇంచుమించు ఎన్నికలు ఫలితాలు వెలువడినట్టేనని చెప్పి మనం భావించవచ్చు. అదేవిధంగా జార్ఖండ్ లో ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకంత ఎన్డీఏ కూటమి వెనుకబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంకా కంప్లీట్ గా ఎన్నికలు ఫలితాలు అవి అనౌన్స్ కాలేదు కనుక కొంచెం వేచి చూద్దాము. ఒకవేళ ఏమన్నా అట్లా జార్ఖండ్ లో వెనుకబడినట్లయితే ఎందుకు, ఏ కారణాల వల్ల వెనుకబడ్డాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ
సమీక్షించుకుని అక్కడ ఏవైతే కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో వాటన్నిటిని తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిర్మాణాత్మకంగా ఆ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి, అందులోనూ భారతీయ జనతా పార్టీ ఇవాళ కైవసం చేసుకుంటుంది. ఇది ఒక రకంగా చూసినట్లయితే ఏదైతే సమాజాన్ని, దేశాన్ని విభజించి పాలించు అనేటువంటి ధోరణితో కాంగ్రెస్ ముందుకు వెళ్ళిందో, అంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీసీ కులగణన జరగాలి అని చెప్పి ఒక ఎమోషనల్ అంశాన్ని వారు తీసుకుని వచ్చి దెబ్బతీయాలి అని చెప్పి చూశారో, ఒక రకంగా భారతీయులు, అందులోనూ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని తిరస్కరించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా గడిచిన 10-15 సంవత్సరాలుగా దేశానికి అందించినటువంటి సుపరిపాలన, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి అందించినటువంటి సుపరిపాలన, అవినీతి రహిత పాలన, అదేవిధంగా దేశ అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి వారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని, మన సంస్కృతిని దేశవ్యాప్తంగా వారు ప్రతి దేశంలో కూడా వారు తెలియజేసినటువంటి సందర్భంలోనే ఏదైతే విశ్వగురువుగా మన భారతదేశాన్ని చూడాలి అనేటువంటి ఆకాంక్ష ప్రతి భారతీయుడి మనసులో ఉందో, ఒక రకంగా దాన్ని నెరవేరుస్తూ ఇవాళ ఒక గొప్ప స్థానాన్ని, గౌరవాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. కనుక ఇవాళ భారతీయులు, అందులోనూ ప్రత్యేకించి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు ఆ రకమైన ఆ గౌరవానికి పట్టం కట్టారు, అభివృద్ధికి పెద్దపీట వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. కనుక ఒక రకంగా ఏదైతే ఇండీ కూటమి యొక్క ఆలోచన ధోరణి ఉందో, సాధారణంగా ఇండీ కూటమి ఏర్పడినప్పుడు సైద్ధాంతికంగా వైరుధ్యం కలిగినటువంటి పార్టీలన్నీ ఒక తాటికి మీదకి వచ్చాయి. మీ లక్ష్యం ఏమిటి అని చెప్పి ఇండీ కూటమిని ప్రశ్నించినప్పుడు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలను, అవినీతిని అంతమొందించాలను అని కాకుండా ఒకే ఒక లక్ష్యం, అది భారతీయ జనతా పార్టీని ఓడించాలి, నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకూడదు అనేటువంటి ఒకే ఒక సమాధానం మనకి ఆ కూటమి కన్వీనర్ అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గర నుండి కూడా వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక దేశాభివృద్ధి మీద దృష్టి లేదు, అవినీతిని అంతమొందించాలి అనేటువంటి భావన అంతకన్నా లేదు. కేవలం విభజించి పాలించు కుల గణన అనేటువంటి అంశానికే పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు సంపూర్ణంగా ఇండీ కూటమి యొక్క సిద్ధాంతాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ధోరణిని తిరస్కరించారు అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా దేశ సేవకి, అభివృద్ధికి అంకితమైందో అదే విధంగా అంకితమవుతూ ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 7వ తేదీన బాపట్లకు రానున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరగబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రోగ్రామ్ కు ఆయన హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాక నేపథ్యంలో హెలిప్యాడ్ మరియు సభా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ వెంటక మురళి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ పరిశీలించారు. అనంతరం చేయాల్సిన ఏర్పాట్లపైన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీచర్ మీటింగ్, దీన్ని పీటీఎం అని కూడా పిలుస్తున్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ డిసెంబర్ 7 అక్రాస్ ద స్టేట్, రాష్ట్రం మొత్తం కూడా దీనికి సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రాష్ట్రంలో ఒక స్కూల్లో హాజరవుతారు. ప్రాబబ్లీ అది కూడా మన దగ్గరే ఉన్నట్టుగా ఉంది. ప్రాబబ్లీ కాదు, ఆల్మోస్ట్ మన దగ్గరే ఉన్నట్టుగా ఉంది. సో అది ఎక్కడైతే జరుగుతుందో దానికి సంబంధించి నేను, జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. అది ఆనరబుల్ సీఎం గారు అటెండ్ అయ్యేది ఎక్కడైతే ఉంటుందో అది మేము మనందరం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మేము చూసుకుంటాం. సో మీకు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఎంఈఓస్ మరి ముఖ్యంగా, అండ్
అదర్ మండల్ లెవెల్ ఫంక్షనరీ అండ్ స్కూల్ లెవెల్ టీచర్స్, హెచ్ఎన్స్, మీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డిసెంబర్ 7న మనం ఈ ప్రోగ్రామ్ని మ్యాసివ్గా చేయాలి, పకడ్బందీగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే మనకు కోరుకుంటుందో అంత బాగా చేయాలి. ఈ ప్రోగ్రామ్ని ప్రతి స్కూల్లో చేయాలి. ఎలిమెంటరీ స్కూల్, ఆర్ ఇట్ ఈస్ అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ అప్ టు 10th క్లాస్ వరకు మనము అన్ని స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ చేయాలి. సింగిల్ టీచర్ ఉన్న దగ్గర చేయాలి, డ్యూయల్ టీచర్ ఉన్న దగ్గర చేయాలి, మల్టిపుల్ టీచర్స్ ఉన్న దగ్గర చేయాలి, ఆర్ అన్ని చోట్ల మనం ఈ ప్రోగ్రామ్ని చేయాలి. భోజనం అని చెప్పి ఆ రోజు మధ్యాహ్నం పండుగలాగా అక్కడ భోజనాలు కూడా చేస్తారు. సో ఆర్డబ్ల్యూఎస్ మీరు కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇన్ ఆల్ స్కూల్స్ మీరు కూడా చూసుకోవాలి. అట్లానే డిపిఓ ఈజ్ ద క్లీనింగ్ పార్ట్. రిమైనింగ్ మిడ్ డే మీల్స్ సంబంధించి మీరు సప్లైస్ అవి కూడా మీరు చెక్ చేసుకోండి. డిఎస్ఓ, సివిల్ సప్లైస్, తహసీల్దార్స్. అగ్రికల్చర్ కాలేజ్ అంటే ఎక్కడ? కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది కానీ మెడికల్ జరగాల. పోదామా, చూద్దామా అది కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.